హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంట్లో ఇలాంటి బకెట్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. బాత్రూంలో కానీ లేదా బయట వాటర్తో కానీ ఇలాంటి బకెట్స్ మగ్గులు వాడుతూ ఉంటాము. అయితే ఈ బకెట్స్ అనేవి బాగా నల్లగా మురికి పట్టి ఉంటాయండి. వీటిని మనం డైలీ క్లీన్ చేస్తామా? లేదు కదండి, ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాము. అప్పటికే ఇవి బాగా నాచు పట్టి బాగా మురికంతా పేరుకుపోయి లోపల కూడా బాగా జారుగా నాచు పట్టి అయితే ఉంటుందండి. సో దీన్ని మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ యొక్క హ్యాండ్స్కి నేనైతే ఇక్కడ అంటే గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి కవర్ అనేది చేతికి వేసుకోవచ్చు అండి. అలాగే మనం టాయిలెట్స్ క్లీన్ చేసే హార్బిక్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ నేను హార్బిక్ని తీసుకున్నాను. ఎలాంటి లిక్విడ్స్ కానీ ఎలాంటి సోప్స్ కానీ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ హార్బిక్ మాత్రమే తీసుకున్నాను. ఆల్రెడీ సోప్స్తో ఎలా క్లీన్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఈ హార్బిక్ తీసుకొని అయితే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఇలా హార్బిక్ తీసుకొని మొత్తం కూడా బకెట్ చుట్టూ కూడా వేసుకోవాలి. హార్బిక్ వేయడం వల్ల బకెట్ లోపల ఎప్పటి నుంచో పేరుకుపోయిన మురికి కానీ నాచు కానీ ఇవన్నీ కూడా బకెట్ బయట కూడానండి. సో చూసారు కదా ఎంత నల్లగా మురికి పట్టి అయితే ఉంది. ఇలా మురికి పట్టి ఉన్న దీన్ననే కాదండి, ప్లాస్టిక్ ఐటమ్స్ మన ఇంట్లో బకెట్లు అలాగే పెద్ద పెద్ద ట్రబ్బులు లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం వేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని కొంచెం ఆ స్క్రబ్బర్ పైన వాటర్ తడైతే చేయండి. నార్మల్గా అయితే కొంచెం రఫ్గా ఉంటుంది కదా, కొంచెం వాటర్ చేశారనుకోండి జారుతుంది. సో చూసారు కదా ఇప్పుడు ఎంత నీట్గా అయితే ఇలా మొత్తాన్ని కూడా ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను ఎక్కడ వీడియోని అయితే కట్ చేయలేదండి, స్కిప్ చేయకుండా నేను వీడియో అనేది మొత్తం కంటిన్యూ చేస్తున్నాను. మొత్తం పై భాగాన అలాగే అడుగు భాగాన కూడా ఎక్కువగా నాచు మురికి పేరుకుపోయి ఉంటుంది కదా, క్రింద హార్బిక్ ఒలిగినా సరే దాన్ని కూడా తీసేసుకొని ఈ విధంగా అంచులకు కూడా ఇలా క్లీన్ చేసుకుంటే మనకి లోపల అంచు లోపల ఉన్న మురికి కానీ అలాగే బకెట్ లోపల పేరుకుపోయిన మురికి నాచు అంతా కూడా చాలా సింపుల్గా అయితే రిమూవ్ అయిపోతుంది. దీని గురించి మనం ఎలాంటి ఖర్చు కూడా అవసరం లేదు కదండి. ఇంట్లో హార్బిక్ ఉంటుంది, హార్బిక్ కొంచెం తీసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. బకెట్ అడుగు భాగాన్ని కూడా సేమ్ ఇదే విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఏంటి అంటే లిక్విడ్స్ సోప్స్ లాంటివి వాడుతూ ఉన్నాం. లిక్విడ్స్ సోప్స్ యూజ్ చేసినా సరే మళ్ళీ వెంటనే అవి నార్మల్గా వాటి ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లోకి అయితే వచ్చేస్తాయి, అంత మురికి అనేది క్లీన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఇలా హార్బిక్ తోటి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే హార్బిక్ యూజ్ చేస్తున్నారు అంటే మీ యొక్క చేతులకు మాత్రం గ్లౌజెస్ అనేవి తప్పకుండా వేసుకోవాలి. గ్లౌజెస్ వేయకపోతే చేతులు మొత్తం కూడా మంట వచ్చేస్తాయి. హార్బిక్ అనేది కెమికల్ కదండి, సో అందుకోసం గ్లౌజెస్ కానీ లేదా గ్లౌజెస్ లేనప్పుడు ఇలాంటి కవర్ కానీ వేసుకున్నా సరిపోతుంది. సో చూసారు కదండి ఎంత నీట్గా అయితే ఉందో. నేను ఇక్కడ వాటర్ అయితే మొత్తం బకెట్ అయితే క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకొని మొత్తం కూడా కడిగేసుకోవాలి, క్లీన్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా మనకి బకెట్ లోపల అలాగే బయట నెక్స్ట్ అంచుల చుట్టూ ఆ కార్నర్స్ చుట్టూ ఉన్న మురికి అంతా కూడా పోయింది. వాటర్ వేస్తే మాత్రం బకెట్ చాలా నీట్గా ఉందండి. ఇది ఆరిపోయిన తర్వాత కూడా నేను చూపిస్తాను, డ్రై అయిన తర్వాత కూడా మనకి కలర్ అనేది అలానే ఉంది. మనం ఈ బకెట్ కొనేటప్పుడు ఎలా అయితే ఎంత బ్లాక్గా ఉందో సో అలానే ఉందండి, చాలా బాగుంది. నాకైతే ఇది భలే హెల్ప్ అయ్యింది. నేను మామూలుగా నార్మల్గా ట్రై చేశాను ఎలా ఉంది అని, కానీ చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా క్లీనింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పైసా ఖర్చు లేకుండా ఇంట్లో మంచి స్మెల్ అయినా బాత్రూంలో మంచి స్మెల్ రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో చూడండి.